టిక్ టాక్ స్లాంగ్స్ ఏవైతే ఉంటాయో ప్రధానంగా ఇటీవల కాలంలో మనం టిక్ టాక్ కానీ ఈ రీల్స్ చూస్తూ ఉంటే అక్కడ కొన్ని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ని ఇప్పుడు కేంబ్రిడ్జ్ డిక్షనరీలో ఎంటర్ చేయడం జరిగింది. ఏవైతే మనము తరచుగా పోటీ పరీక్షలలో చూస్తూ ఉంటాం. కొన్ని వర్డ్స్ ఇయర్ ఆఫ్ ది వర్డ్గా గుర్తించడం కానీ, కొన్ని వర్డ్స్ని కొత్తగా డిక్షనరీలో చేర్చడం కానీ అడుగుతూ ఉంటాడు చేర్చినటువంటి వాటి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి కేంబ్రిడ్జ్ డిక్షనరీ ఏదైతే ఉందో ఆ కేంబ్రిడ్జ్ డిక్షనరీలో కొన్ని పదాలను టిక్ టాక్ సంబంధించినటువంటి కొన్ని పదాలను చేర్చడం జరిగింది. సో వాటిని మీనింగ్స్ ఏంటి అనేది చూద్దాము. ప్రధానంగా బ్రోలీ గ్రాచి అని చెప్పేసి, స్కిబ్డీ అని, డెల్యూలు అని చెప్పేసి, ట్రాడ్ వైఫ్ అని చెప్పేసి ఈ విధంగా 4 పదాలని కేంబ్రిడ్జ్ డిక్షనరీలో చేర్చడం జరిగింది. సో అవి ఏంటి, వాటి మీనింగ్ ఏంటి అనేది చూద్దాము. సో స్కిబిడి, ట్రాడ్ వైఫ్, అదేవిధంగా డెల్యూలు అనేటివి ప్రధానంగా చేర్చడం జరిగింది. సో స్కిబిడి అంటే ఏ వర్డ్ దట్ కెన్ హ్యావ్ డిఫరెంట్ మీనింగ్స్ సచ్ యాజ్ కూల్, బ్యాడ్ అండ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ది నియరింగ్ యాజ్ ఎ జోక్గా కూడా యూజ్ చేయొచ్చు. ఏంటి బేసిక్గా స్కిబిడికి సంబంధించి ఏంటి ప్రధానంగా కూల్ ఆర్ బ్యాడ్ ఆర్ కెన్ బి యూజ్డ్ విత్ నో రియల్ మీనింగ్ యాజ్ ఎ జోక్గా గుర్తించడం జరిగింది. సో దానికి డెఫినేషన్ స్కిబిడికి ఓకే. ఎగ్జాంపుల్ ఏంటి, వాట్ ద స్కిబిడి ఆర్ యూ డూయింగ్, ఓకే ఈ విధంగా అన్నమాట. ట్రాడ్ వైఫ్ అంటే ట్రెడిషనల్ వైఫ్ ఏదైతే ఉంటుందో ట్రెడిషనల్ వైఫ్కి ట్రాడ్ వైఫ్ అని చెప్పేసి షార్ట్కట్గా పిలవడం జరుగుతుంది. సో దీని యొక్క మీనింగ్ ఏంటి, ఏ ఉమెన్ హూ చూజెస్ టు లివ్ ఏ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ ఎస్పెషల్లీ వన్ హూ పోస్ట్ ఆన్ సోషల్ మీడియా, ఓకే. అదేవిధంగా డెల్యూలు ఇన్ షార్ట్ అండ్ డెల్యూజనల్ ఏదైతే ఉందో దానికి షార్ట్కట్గా డెల్యూలు అని వాడడం జరుగుతుంది టిక్ టాక్లో. సో ఇప్పుడు ఆ వర్డ్ని బేసిక్గా కేంబ్రిడ్జ్ డిక్షనరీలో యాడ్ చేయడం జరిగింది. దీని యొక్క అఫీషియల్ మీనింగ్ ఏంటి, బిలీవింగ్ థింగ్స్ దట్ ఆర్ నాట్ రియల్ ఆర్ ట్రూ, ఓకే. సో యూజువల్లీ బికాజ్ యూ చూస్ టు అని చెప్పేసి మీనింగ్, ఓకే. అదేవిధంగా బ్రోలీగ్రాచి ఏదైతే ఉందో బ్రోలీగ్రాచి ఏంటి, బ్రో అండ్ ఒలీగ్రాచి అనే పదాలతోని బ్రోలీగ్రాచి అని పిలవడం జరుగుతుంది. ఏ స్మాల్ గ్రూప్ ఆఫ్ మెన్ ఎస్పెషల్లీ మెన్ ఓయింగ్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ టెక్నాలజీ బిజినెస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని బ్రోలీగ్రాచిగా పిలవడం జరుగుతుంది. సో ఈ పదాలను ఇప్పుడు కేంబ్రిడ్జ్ ఏదైతే డిక్షనరీ ఉందో దాంట్లో యాడ్ చేయడం జరిగింది. సో మనకి వర్డ్ ఆఫ్ ది ఇయర్గా ఈ విధంగా డిక్షనరీలో చేంజ్ చేసిన వర్డ్స్ని బేసిక్గా అడుగుతారు, ఓకే. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.